నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ వంకాయ అలాగే బంగాళదుంపలతో ఎక్కువగా గ్రేవీగా కాకుండా చక్కగా ఎగురు కూరలాగా వచ్చిందండి. ఇదైతే మనకి రైస్ చపాతీ పుల్కాల్లోకి సూపర్గా ఉంటుంది. చపాతీ పుల్కాల్లోకి ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడికైనా జర్నీల్లో చపాతీ చేసుకెళ్ళాలి అనుకున్నప్పుడు గ్రేవీ కర్రీ తీసుకెళ్ళాలనుకుంటే ఇబ్బంది అనుకునే వాళ్ళకి ఈ విధంగా చేసుకుంటే చాలా చక్కగా తీసుకెళ్ళొచ్చు. అంతేకాదు గ్రేవీ ఒలికిపోతుందనే టెన్షన్ కూడా ఉండదు. చపాతీల్లో కూడా కలిపేసైనా రోల్ చేసి చక్కగా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనూ అయిపోతుంది. వంకాయలు అలాగే 2 బంగాళదుంపలు ఉంటే చాలు. ఈరోజైతే ఇక్కడ బంగాళదుంప అలాగే వంకాయ కర్రీ కోసం ఇదైతే రైస్ చపాతీలోకి పుల్కాల్లోకి కూడా సూపర్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ రైస్ అలాగే చపాతీలోకి కలిపే చేసుకుంటున్నాను. 2 పెద్ద బంగాళదుంపలు తీసుకుంటే వంకాయలు వచ్చేసి రౌండ్వి 3 తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, టమాటా 1, కొద్దిగా కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. అలాగే కొద్దిగా నల్లకొట్టిన వెల్లుల్లి రెమ్మలు. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు. గ్రేవీగా ఉండే కర్రీయే కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఆయిల్ అంతా కాగిన తర్వాత ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. దీంతో పాటుగానే ఒక ఎండుమిరపకాయను కూడా. ఇవన్నీ చిటపటమనేటప్పుడే కొన్ని కరివేపాకు రెమ్మలు. ఇందులోనే కొద్దిగా నల్లకొట్టిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నాను. కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్ కలర్ కన్నా కూడా చక్కగా వేగిపోవాలండి. మూత పెట్టేసి ఉంచుతున్నాను 2 నిమిషాల పాటు. అలాగే కొంచెంగా సాల్ట్ వేస్తే చాలు, చాలా త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్కి వచ్చే వరకు కూడా వేయించుకుంటున్నాను. ఇక్కడ మూత తీస్తున్నాను 2-3 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు మొత్తం కలర్ మారిపోతుంది. ఈ కలర్ మారేటప్పుడే నేను ఇందులోకి బంగాళదుంపలు అలాగే టమాటో కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. కలిపేసి మూత పెడుతున్నాను. బంగాళదుంప వచ్చేసి మనకి సగం వరకు ఉడికిపోవాలండి. అప్పుడే మనకి వంకాయ ముక్కలు వేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి. లేదంటే వంకాయ మరీ గుజ్జుగా అయిపోతుంది. మూత తీస్తున్నాను 2-3 నిమిషాల తర్వాత. ఇక్కడ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ముక్కలన్నీ కూడా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి, కండ్రెక్కకుండా. బంగాళదుంప ముక్కల్లోనే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసాను కాబట్టి ఇంకా వంకాయ ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ అయితే అవసరం లేదు. రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నానండి. ఇక్కడ 2-3 నిమిషాల తర్వాత వంకాయలు కూడా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఇందులోకి కారం, మిగిలిన మసాలా పౌడర్లు కూడా వేసేసుకుంటున్నాను. అవన్నీ వేయబోయే ముందు కొద్దిగా మెథి చామన్ కసూరి మెథిని పౌడర్ లాగా చేసి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి. గరం మసాలా డామినేట్ చేసుకోకుండా ఉండాలండి, అందుకని 1/4 స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను ఇందులోకి. అలాగే కారం, పచ్చిమిరపకాయ ఘాటు సరిపోదు అనుకునే వాళ్ళు కారం కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను.
మూత పెట్టేసేసి మగ్గనిస్తున్నాను. మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో ఉంచి 3 నుంచి 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. మూత తీస్తున్నానండి. 5 నిమిషాల తర్వాత ముక్క అంతా కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు చివరిగా నేను కొంచెం కొత్తిమీర చల్లేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదా, బంగాళదుంప అలాగే వంకాయతో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నేను కంప్లీట్గా గ్రేవీగా కూడా కాకుండా ఇగురుకూరలాగా చేసేసుకున్నాను. రైస్లోకి బాగుంటుంది, చపాతీ పుల్కా కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.